ఈ వీడియోలో మనం మొక్కల పోషణ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు ఆహారం అంటే ఏమిటి? ఆహారం అంటే మనకు శక్తినిచ్చేది మరియు మనం ఎదగడానికి సహాయపడేది కదా! కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. మొక్కలు మనలాగా ఆహారం తినవు కదా! అంటే మనం నేరుగా నోటి ద్వారా ఆహారం తింటాం. మరి వాటికి ఆహారం ఎలా అందుతుంది? మనమైతే ఫ్రిడ్జ్‌లో నుండి స్నాక్స్ తీసుకొని తిన్నట్టుగా అవి మట్టిలో నుంచి ఆహారాన్ని తీసుకుంటాయా? చాలామంది మట్టి నుండే మొక్కలు ఆహారాన్ని తీసుకుంటాయని అనుకుంటారు. కానీ అది తప్పు. మరికొందరు ఏమంటారంటే వేర్ల ద్వారా అంటే మట్టి నుండి మొక్కలకు శక్తి వస్తుందని అంటారు. అది కూడా తప్పే. ఇంకొందరు ఏమంటారంటే మొక్కలకు సూర్యరశ్మి నుండి ఆహారం అందుతుందని అంటుంటారు. అది కూడా పూర్తిగా నిజమైతే కాదు. మరి ఈ ఆహారం అనేది ఎలా వస్తోంది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? జంతువుల్లాగా మొక్కలు ఆహారం నేరుగా తినవు. మట్టి వాటికి ఆహారాన్ని ఇవ్వదు. మరి శక్తిని కూడా ఇవ్వదు. సూర్యరశ్మి అనేది చాలా ముఖ్యమైనా అది నేరుగా మొక్కలకు ఆహారాన్ని ఇవ్వదు. మరి మొక్కలకు అసలు ఆహారం ఎక్కడి నుండి వస్తోంది? ఇది తెలుసుకోవాలని మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా! ఇదొక పెద్ద రహస్యంలా కూడా అనిపిస్తోంది ఇదే టైంలో. కానీ కంగారు పడకండి. మనం ఈ వీడియో ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని ఎలా పొందుతాయో ఆ రహస్యం ఏంటో పూర్తిగా ఛేదిద్దాం. కాబట్టి ఇప్పుడు ఆ రహస్యం ఏమిటో చూద్దాం. మొక్కలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు. తినడానికి ఇతర జీవులపై ఆధారపడే మనుషులు మరియు జంతువుల్లాగా కాకుండా మొక్కలు తమ స్వంత శక్తిని తామే ఉత్పత్తి చేయగలవు. అంటే వీటిని ఉత్పత్తిదారులు లేదా స్వయం పోషకాలు అంటారు. ఇంగ్లీష్‌లో అయితే ప్రొడ్యూసర్స్ లేదా ఆటోట్రోఫ్స్ అంటారు. స్వయం పోషకాలంటే తమ ఆహారాన్ని తామే సృష్టించుకోగల జీవులు అని అర్థం. మరి మొక్కలు తమ ఆహారాన్ని తామే ఎలా తయారు చేసుకుంటాయి? ఈ ప్రక్రియనే మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాం. అంటే ఇంగ్లీష్‌లో ఫోటోసింథసిస్ అని అర్థం. ఈ ప్రక్రియలో మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్‌ను వాడుకుంటాయి. కార్బన్ డయాక్సైడ్ అంటే ఏమిటి? ఇది గాలిలో ఉండే ఒక వాయువు. దీని రసాయన సూత్రం CO2. అంటే ఇది ఒక కార్బన్, 2 ఆక్సిజన్ పరమాణువుల కలయిక ద్వారా ఏర్పడిన ఒక వాయువు అని అర్థం. మొక్కలు సూర్యరశ్మి సాయంతో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను మట్టిలోని నీటిని ఉపయోగించి ఆహారంగా మార్చుకుంటాయి. ఇది అచ్చం సూర్యుని శక్తితో నడిచే ఒక మాయా కర్మాగారం లాంటిది. మనం గమనించినట్లుగా మొక్కలు తమ స్వంత ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకుంటాయి. కాబట్టే వాటిని ఉత్పత్తిదారులు అంటారు. గాలిలోని కార్బన్ డయాక్సైడ్, వేళ్ల ద్వారా వచ్చే నీరు మరియు సూర్యరశ్మితో అవి ఆహారాన్ని తయారు చేయడం చాలా అద్భుతంగా ఉంది కదా! ఇదంతా విన్నాక మరి మట్టి పాత్ర ఏమిటి అనే అనుమానం మనకు కూడా కలగవచ్చు. మొక్కలు మట్టి నుండి నేరుగా ఆహారాన్ని తీసుకోకపోయినా నీరు మరియు పోషకాల కోసం వాటికి మట్టి చాలా అవసరం. పోషకాలంటే మొక్కలు మట్టి నుండి పీల్చుకునే ఖనిజ లవణాలు. మట్టి అనేది మొక్కకు ఒక ఆధార వ్యవస్థ. కానీ అది ఆహారానికి మూలమైతే కాదు. మొక్కల్లో ఒక అద్భుతమైన రవాణా వ్యవస్థ ఉంటుంది. ఇది మట్టిలోని నీటిని మరియు పోషకాలను మొక్క అంతటా సరఫరా చేస్తుంది. దీనివల్ల అవి బలంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. మరియు ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన నీటిని ఇవి అందిస్తాయి. మరి మట్టిలో తగినన్ని పోషకాలు లేకపోతే ఏమవుతుంది? లేదా మొక్కలు ఇప్పటికే మట్టిలోని చాలా పోషకాలను గ్రహించి ఉంటే వాటి పరిస్థితి ఏమిటి? ఇలాంటప్పుడే రసాయనిక ఎరువులు అంటే ఫర్టిలైజర్స్ మరియు సహజ ఎరువులు మాన్యూర్స్ ఉపయోగపడతాయి. మొక్కలు మరింత బాగా పెరగడానికి అవసరమైన అదనపు పోషకాలను అందించడానికి మనం వీటిని కలుపుతాము. మట్టిలో తగినన్ని పోషకాలు లేనప్పుడు ఈ ఎరువులు మొక్కలకి ఎంతో అవసరమైన బలాన్ని ఇస్తాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే ఆహారాన్ని సమర్థవంతంగా ఉత్పత్తి చేయడానికి కావాల్సినవన్నీ వాటికి అందేలా ఇవి చూస్తాయి. మనం ఇప్పటివరకు నేర్చుకున్న మొక్కల పోషణ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మొక్కలు మట్టి నుండి ఆహారం తీసుకుంటాయి అనే ఒక పెద్ద అపోహను మనం తొలగించాం. మొక్కలు మట్టి నుండి ఆహారాన్ని తీసుకోవు. దానికి బదులుగా గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఇంకా సూర్యరశ్మిని ఉపయోగించి మొక్కలు తమ సొంత ఆహారాన్ని తామే ఉత్పత్తి చేసుకుంటాయి. మరి కార్బన్ డయాక్సైడ్ అంటే ఏమిటో చూసాం కదా! అది గాలిలో ఉండే ఒక వాయువు. ఇలా ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియని కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
అందుకే మొక్కలను ఉత్పత్తిదారులు లేదా స్వయం పోషకాలు అంటారు. అవి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మరి మట్టి పాత్ర ఏమిటో కూడా మళ్ళీ చూద్దాం. మట్టి నేరుగా ఆహారాన్ని ఇవ్వదు. కానీ అది మొక్క పెరగడానికి సహాయపడే అవసరమైన నీటిని, ఖనిజాలను, అనేక పోషకాలను అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మట్టి అనేది మొక్కలకు ఆధార వ్యవస్థగా పనిచేస్తుంది. ఒకవేళ మట్టిలో పోషకాలు అయిపోతే అప్పుడు మనం ఎరువుల రూపంలో అదనపు సరఫరాను అందిస్తాము. అవి మట్టిలో తిరిగి పోషకాలను నింపి మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కొనసాగించేలా చేస్తాయి. కాబట్టి ఇకపై మనం ఏదైనా మొక్కను చూసినప్పుడు అది సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి తన ఆహారాన్ని తానే తయారు చేసుకునే ఒక చిన్న కర్మాగారం లాంటిదని మీరు గుర్తుంచుకోండి. ఈ ప్రక్రియ అంతా ఎంత అద్భుతంగా ఉందో గదా!